మనకు సినిమాలలో కంటెంట్ ఎలా చూపెడతారంటే లవ్ చేసుకున్నట్టు చూపెడతారు. కొన్నిసార్లు ఇల్లీగల్ అఫైర్స్ చూపెడతారు. మీకు టీవీలో కూడా ఉంటాయి. వదినతో మరిది అక్రమ సంబంధం అని, చిన్న కుర్రాడితో ట్యూషన్ కుర్రాడితో టీచర్ అక్రమ సంబంధం అని, ఇలాంటివి వింత వింత ఉంటాయి కదా. అప్పుడు మనం ఒక ఉద్వేగానికి లోనవుతాం. అవన్నీ కూడా ఎలాంటివి అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. కానీ అందరికైతేనే యాక్సిడెంట్లు కోట్ల మంది జనం ప్రయాణిస్తారు. ఏదో ఎనుకో యాక్సిడెంట్ అవుతుంది. కానీ రోడ్డు అంటేనే యాక్సిడెంట్ కావడమా, రోడ్డు అంటేనే యాక్సిడెంట్లు కావడం అనేది అయితే కాదు కదా. కోట్ల మంది బండిలు నడిపితే అందులో కొన్ని 100 అయితే కావచ్చు కోట్లల్లో. ఎందుకు అది కూడా తెలుసో తెలియకో ఎవడు కావాలని చేసుకోడు. అలాగే ఈ లవ్లు, ఇల్లీగల్ ఫైర్స్, అక్రమ సంబంధాలు, ట్యూషన్కి వచ్చిన విద్యార్థితో టీచర్ అక్రమ సంబంధం, ఇవన్నీ ఎందుకో బుద్ధి గట్టి తినో ఎందుకో చేస్తారంట అలాంటివి. అంతేగాని యాక్సిడెంట్లు కావాలని చేసుకుంటారా? ఎవడో పిచ్చోడో తెలిసోడో తెలియకుండా చేసుకుంటారు. తాగో తడిపో చేసుకుంటారు. ఇవి కూడా అంట అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ అండ్ అలాంటివి అనమాట. కానీ మనకి ఎట్లా చూపెడతారంటే మొత్తం ప్రతి ఒక్క స్త్రీ అలాంటిదే, ప్రతి ఒక్కరు అలాంటి వారే అన్నట్టుగా చూపెడతారు. మనం కూడా ప్రతి ఒక్కరు అలాంటి వారే అనుకుంటాం, మనం కూడా అలాగే చేయాలనుకుంటాం. కానీ ఇది తప్పన్నమాట. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కోసం వాళ్ళు చేస్తారన్నట్టు. డబ్బు వచ్చేలాగా రావాలంటే వాళ్ళు అలా చేస్తారు. ఎక్కడ కొంచెం తేడా వచ్చినా వాళ్ళ డబ్బులు పోతాయి. కోట్ల రూపాయలు పెడితే 100 కోట్లు రావాలి, 1000 రూపాయలు పెడితే 10,000 రావాలి వాళ్ళకి. ఇది దృష్టిలో పెట్టుకుని ఇలా బ్యాలెన్స్ చేస్తారు కథను. అయితే ఒకటి చెప్తాను, లవ్ స్టోరీలు ఉన్నాయి. ఎన్నో లవ్ స్టోరీలు సక్సెస్ అయినట్టు మాకు సినిమాల్లో చూపెడతారు. కానీ బయట చాలా లవ్ స్టోరీలు ఎట్లుంటాయి తెలుసా? 6 ఏళ్ళు లవ్ చేసుకున్న వాళ్ళు కూడా 1 వీక్లోనే విడిపోతూ ఉంటారు. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా గొడవలు పడుతూ ఉంటారు. లవ్ చేసుకున్న వాళ్ళు కూడా మళ్ళీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా ఉంటారు తప్ప లవర్స్గా ఉంటారు. పెళ్ళికి ముందు లవ్ ఉండదు. ఇన్ని ఉంటాయి. మరి అవన్నీ చూపెడతాను, నీకు చూపెడతలేరు. ఎందుకంటే వాడికి డబ్బులు రావు కాబట్టి. ఏ విధంగా డబ్బులు వస్తాయో ఆ దిక్కు నుండి చూపెడుతున్నాడు. కాబట్టి జనానికి నచ్చే విధంగా చూపెట్టాలి అంతే. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు, మగవాళ్ళని సపోర్ట్ చేయాలి. అది న్యాయమా ధర్మమా అనేది మగవాడు ఆలోచించుకోడు. ఎందుకంటే ఒక స్త్రీ ఎన్ని బాధలు పడుతుందని మగవాడు ఆలోచించాడు అనమాట. అలాగే ఆడవాళ్ళల్లో కూడా కొందరు ఉంటారు, వాళ్ళ స్త్రీ మాత్రమే చూసుకుంటారు. కానీ మగాడిని బలిపశువుగా మాట్లాడతారు. అది మనిషి నైజం అనమాట. అంతే. సినిమా కూడా అంతే అన్నమాట. చూసే ప్రేక్షకుడు కూడా మగాడు కాబట్టి మగవాళ్ళను హైలైట్ చేస్తూ చూపెడతాడు. మగాడు ఫైట్ చేసినట్టు, స్త్రీ మీద పురుషుడు గెలిచినట్టు, వాడు హీరోయిజం చేసినట్టు మగాడిగా చూపెడతాడు. అలా చూస్తేనే ప్రేక్షకుడు గర్వపడతాడు, సినిమా చూస్తాడు. మగాడు తరలి తిన్నట్టు, మగాడు అవమానపడ్డట్టు, మగాడిని అవమానించినట్టు సినిమాలో ఉంటే మగవాడు సినిమాకు రాడు. ఎందుకంటే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు పురుషుడు కాబట్టి పురుషులకు ఆధిపత్యం ఇస్తాడు అన్నట్టు సమాజంలో. అట్లుంటుంది. ఎందుకంటే సమాజంలో పురుషాధిపత్యం ఉన్నది కాబట్టి పురుషుడు ఆధిపత్యం చూపెడతారు సినిమాల్లో. ఎందుకంటే థియేటర్కి వచ్చే వాళ్ళు కూడా పురుషులు కాబట్టి వాళ్ళ స్వభావాన్ని చూపెడతారు. కానీ టీవీ సీరియల్లో ఆడవాళ్ళది ఆధిపత్యం. ఎందుకంటే మహిళలు చూస్తాను టీవీ కాబట్టి పురుషాధిపత్యం పెట్టరు అక్కడ. పెట్టకుండా స్త్రీలది ఆధిపత్యం పెట్టి పురుషుడిని అవమానిస్తారు అన్నట్టు. పురుషుడిని బలిపశువుగా చేసినట్టు, స్త్రీలు విజయం సాధించినట్టు వీడు వీలన్నట్టు. పురుషుడు రావణాసురుడు, స్త్రీలు అమ్మవారు టైపులో ఉండి వాడిని వధించినట్టు చూపెడతారు ప్రతి సీరియల్లో ఎక్కువ. అట్లా చూపెడతారు. అంటే ఆడవాళ్ళే హీరోలు అనమాట టీవీ సీరియల్లో. మగాడు కేవలం విలన్, రావణాసురుడు లాంటి విలన్ అనమాట. స్త్రీలోకం వధించే ఒక విలన్. ఎందుకంటే స్త్రీలే చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారంట. అది ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఈ విధంగానే క్యాష్ డబ్బులు వస్తాయి కాబట్టి స్త్రీలకు ఎంకరేజ్ చేస్తారు. అట్లుంటారు. అంతే కదా. ఇప్పుడు మనం ఓ జబ్బు పోయినాం, పోతే ముక్కు జబ్బు పోయినాం అనుకో, ముక్కు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు కానీ వేరే జబ్బు ఇస్తారా? ఇయ్యరు కదా. అట్లనే స్త్రీల కోసం చూస్తారు కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కథలు తయారు చేస్తారు. అట్లుంటుంది అనమాట. స్త్రీలకు వ్యతిరేకమైన పురుషులను అణచివేస్తూ ఉంటారనమాట. అది రూల్. అలాగే మగవాళ్ళ సినిమాలు అంటే సినిమాల్లో పురుషులను ఆధిపత్యం చేస్తూ ఆడవాళ్ళను తక్కువ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పురుషాధిపత్యం కాబట్టి అట్లా డబ్బులు వస్తాయి కాబట్టి. టీవీ సీరియల్లో ఆడవాళ్ళకి డబ్బులు వస్తాయి కాబట్టి ఇట్లా చూపెడతారంట. అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు కోణం నుండి చూపెడతారు. దాని కథ న్యాయం చేయాలా, ధర్మం చేయాలా, ధర్మమా అని కాదు. చూస్తున్న ఆడియన్ను మెప్పిస్తారనమాట. వానికి సాటిస్ఫాక్షన్ చేస్తారంట. అది ఇక్కడ పాయింట్. అలాగే సినిమా కంటెంట్ అంటే ఏంటి అంటే, సినిమా కానీ టీవీ కంటెంట్ కానీ ఏంటి అంటే, ఇప్పుడు ఒక జోక్ ఉంటుంది. జోక్స్ మనం నవ్వుతాం కదా, రకరకాల జోక్స్ పెట్టి నవ్వుతాం, జోక్స్ చేస్తారు. ఈ కంటెంట్ కూడా అలాంటిది. సినిమాలో లవ్ స్టోరీ కావచ్చు, లవ్ ఫెయిల్యూర్ కావచ్చు, లవ్ డిప్రెషన్ కావచ్చు, ఇల్లీగల్ అఫైర్స్ ఎన్నో ఉంటాయి కదా. వివాహేతర సంబంధాలు ఇవన్నీ ఉంటాయి. సమాజంలో జరగవు, అయినా కూడా మనకు అట్లా చూపెడతారు. కాసేపు చూసి అనుభూతి పొంది వదిలేయడమే అనమాట. అటువంటి జోక్స్ ఉన్నాయి. కాసేపు నవ్వుకుంటా కానీ ఆ జోక్ నిజంగా అనుకుంటావా? జోకే జీవితమా? కాదు. అదొక ఎక్స్పెరిమెంట్. ఒక మ్యాజిక్ ఉన్నది. మ్యాజిక్ చూసి వెళ్ళిపోతాం కానీ ఎప్పుడు మ్యాజిక్ నిజం అనుకుంటావా? అదే ప్రపంచం అనుకోం కదా. వేషం కడతాం కానీ వేషమే మనం అనుకుంటావా? ఆ వేషమే నా జీవితం అనుకుంటావా? అనుకోం కదా. చూసే సినిమా కూడా అలాంటిదే. ఇప్పుడు జోక్ కూడా అలాంటిదే. కాసేపు నవ్వుకొని వదిలిపెడతాం కదా.
ఇగో సినిమాలో సృష్టించే కంటెంట్ కూడా అలాంటిదనమాట. అది శాశ్వతం కాదు. అదే నిజం కాదు గుర్తుపెట్టుకోండి. అదొక కాసేపు వినోదం అనమాట. ఓకే. అంతేగాని అదే పర్సనల్ కాదు గుర్తుపెట్టుకోండి. కాబట్టి సినిమాను పర్సనల్‌గా తీసుకోకండి. ఎందుకంటే ఇప్పుడు ఆడవాళ్ళను బయట తిడితే, అవమానిస్తే మహిళలందరికి కోపమొస్తది. ఆడవాళ్ళు సపోర్ట్ చేస్తారు. మగవాళ్ళను ఆహ్, గొప్పగా చేసి ఆడవాళ్ళని కించపరిస్తే ఆడవాళ్ళకి కోపమొస్తది. ఇది పర్సనల్ అనమాట. వాళ్ళ అహం దెబ్బతింటది. కానీ సినిమా అలాంటిది కాదండి. ఎవరికీ చెందనిది గుర్తుపెట్టుకోండి. సినిమా అనేది ఎవరికీ చెందనిది. ఇప్పుడు ఒక కుక్కుంన్నది. దాన్ని కొడితే కేసులు పెడతారా ఎవరైనా? తోటి మనిషి పాపం అంటారా? ఒక కోడిని కోస్తే ఎవడన్నా పాపం అంటాడా? జాలి పడతాడా? దానికి ఎవరు అడిగేటోళ్ళు లేరు. అది చెప్పుకోదు. అడిగేటోళ్ళు లేడు. సినిమా కూడా అలాంటిదే. అంతే తప్ప ఎవరికీ చెందదు. కాకపోతే మనం పర్సనల్‌గా తీసుకుంటున్నాం. కానీ అది పర్సనల్ కాదనమాట. ఎవరికీ చెందని. చెప్పాను కదా! కుక్కను చెప్పుతోటి కొడతారు. పాపం అంటారా? ఇప్పుడు ఒక మనిషిని కొడితే వాడిని ఎందుకు కొట్టినావు అని అందరూ కొడతారు. ఎందుకంటే మనం మనుషులు కాదు. రేపు నన్ను కొడతాడు. ఇది న్యాయమా అని మనిషి ఆలోచిస్తాడు. కానీ కుక్కను కొడితే ఎవరైనా ఆలోచిస్తారా? ఓ జంతువుని కోస్తే ఎవడన్నా కేసు పెడతాడా? పాపం అంటాడా? అనడు. కదా! సినిమా అలాంటిదనమాట గుర్తుపెట్టుకోండి. సో, యూట్యూబ్ కంటెంట్ కూడా అలాంటిదే గుర్తుపెట్టుకోండి. అలాగే చేయండి. మనకు సినిమాలలో కంటెంట్ ఎలా చూపెడతారంటే, లవ్ చేసుకున్నట్టు చూపెడతారు. కొన్నిసార్లు ఇల్లీగల్ అఫైర్స్ చూపెడతారు. మీకు టీవీలో కూడా ఉంటాయి. వదినతో మరిది అక్రమ సంబంధం అని, చిన్న కుర్రాడితో ట్యూషన్ కుర్రాడితో టీచర్ అక్రమ సంబంధం అని, ఇలాంటివి వింత వింతవి ఉంటాయి కదా! అప్పుడు మనం ఒక ఉద్వేగానికి లోనవుతాం. అవన్నీ కూడా ఎలాంటివి అంటే రోడ్డు మీద యాక్సిడెంట్ అవుతుంది. కానీ అందరికైతేనే యాక్సిడెంట్లు కోట్ల మంది జనం ప్రయాణిస్తారు. ఏదో ఎందుకో యాక్సిడెంట్ అవుతుంది. కానీ రోడ్ అంటేనే యాక్సిడెంట్ కావడమా, రోడ్ అంటేనే యాక్సిడెంట్లు కావడం అనేది అయితే కాదు కదా! కోట్ల మంది బండిలు నడిపితే అందులో కొన్ని ఓ 100 అవుతాయి కావచ్చు కోట్లల్లో. ఎందుకు అది కూడా తెలుసో తెలియకో ఎవడు కావాలని చేసుకోడు. అలాగే ఈ లవ్‌లు, ఇల్లీగల్ అఫైర్స్, అక్రమ సంబంధాలు, ట్యూషన్‌కి వచ్చిన విద్యార్థితో టీచర్ అక్రమ సంబంధం ఇవన్నీ ఎందుకో బుద్ధి గడ్డి తినో ఎందుకో చేస్తారంట అలాంటివి. అంతేగాని యాక్సిడెంట్లు కావాలని చేసుకుంటారా? ఎవడో పిచ్చోడో తెలిసోడో తెలియకనో చేసుకుంటారు. తాగో తడిపో చేసుకుంటారు. ఇగో ఇవి కూడా అంట అక్రమ సంబంధాలు, ఇల్లీగల్ అఫైర్స్ అని అలాంటివి అనమాట. కానీ మనకి ఎట్లా చూపెడతారంటే మొత్తం ప్రతి ఒక్క స్త్రీ అలాంటిదే, ప్రతి ఒక్కరు అలాంటి వారే అన్నట్టుగా చూపెడతారు. మనం కూడా ప్రతి ఒక్కరు అలాంటి వారే అనుకుంటాం. మనం కూడా అలాగే చేయాలనుకుంటాం. కానీ ఇది తప్పన్నమాట. ఎందుకంటే సినిమా వాళ్ళకి ఏం కావాలి? వాళ్ళకి డబ్బు కావాలి. డబ్బు కోసం వాళ్ళు చేస్తారన్నట్టు. డబ్బు వచ్చేలాగా రావాలంటే వాళ్ళు అలా చేస్తారు. ఎక్కడ కొంచెం తేడా వచ్చినా వాళ్ళ డబ్బులు పోతాయి. కోట్ల రూపాయలు పెడితే 100 కోట్లు రావాలి. 1000 రూపాయలు పెడితే 10,000 రావాలి వాళ్ళకి. ఇది దృష్టిలో పెట్టుకొని ఇలా బ్యాలెన్స్ చేస్తారు కథను. అయితే ఒకటి చెప్తాను. లవ్ స్టోరీలు ఉన్నాయి. ఎన్నో లవ్ స్టోరీలు సక్సెస్ అయినట్టు మాకు సినిమాల్లో చూపెడతారు. కానీ బయట చాలా లవ్ స్టోరీలు ఎట్లుంటాయి తెలుసా? 6 ఏళ్ళు లవ్ చేసుకున్నోళ్ళు కూడా 1 వీక్‌లోనే విడిపోతూ ఉంటారు. లవ్ చేసుకున్నోళ్ళు కూడా గొడవలు పడుతూ ఉంటారు. లవ్ చేసుకున్నోళ్ళు కూడా మళ్ళీ పెళ్ళైన తర్వాత భార్యాభర్తలుగా ఉంటారు తప్ప లవర్స్‌గా ఉండరు. పెళ్ళికి ముందు లవ్ ఉండదు. ఇన్ని ఉంటాయి. మరి అవన్నీ చూపెడతానా నీకు? చూపెడతలేరు. ఎందుకంటే వానికి డబ్బులు రావు కాబట్టి. ఏ విధంగా డబ్బులు వస్తాయో ఆ దిక్కు నుండి చూపెడుతున్నాడు. కాబట్టి జనానికి నచ్చే విధంగా చూపెట్టాలి అంతే. ఇప్పుడు మగవాళ్ళు ఉన్నారు. మగవాళ్ళని సపోర్ట్ చేయాలి. ఇది న్యాయమా, ధర్మమా అనేది మగవాడు ఆలోచించుకోడు. ఎందుకంటే ఒక స్త్రీ ఎన్ని బాధలు పడుతుందని మగవాడు ఆలోచించాడు అనమాట. అలాగే ఆడవాళ్ళల్లో కూడా కొందరు ఉంటారు. వాళ్ళ స్త్రీ మాత్రమే చూసుకుంటారు. కానీ మగాడిని బలిపశువుగా మాట్లాడతారు. అది మనిషి నైజం అనమాట. అంతే. సినిమా కూడా అంతే అన్నమాట. చూసే ప్రేక్షకుడు కూడా మగాడు కాబట్టి మగవాళ్ళను హైలైట్ చేస్తూ చూపెడతాడండి. మగాడు ఫైట్ చేసినట్టు, స్త్రీ మీద పురుషుడు గెలిచినట్టు, వాడు హీరోయిజం చేసినట్టు మగాడిగా చూపెడతాడు. అలా చూస్తేనే ప్రేక్షకుడు గర్వపడతాడు. సినిమా చూస్తాడు. మగాడు తన్నులు తిన్నట్టు, మగాడు అవమానపడ్డట్టు, మగాడిని అవమానించినట్టు సినిమాలో ఉంటే మగవాడు సినిమాకు రాడు. ఎందుకంటే సినిమాకి వచ్చే ప్రేక్షకుడు పురుషుడు కాబట్టి పురుషులకు ఆధిపత్యం ఇస్తాడన్నట్టు సమాజంలో. అట్లుంటుంది. ఎందుకంటే సమాజంలో పురుషాధిపత్యం ఉన్నది కాబట్టి పురుషుడు ఆధిపత్యం చూపెడతాడు సినిమాల్లో. ఎందుకంటే థియేటర్‌కి వచ్చేవాళ్ళు కూడా పురుషులు కాబట్టి వాళ్ళ స్వభావాన్నే చూపెడతారు. కానీ టీవీ సీరియల్‌లో ఆడవాళ్ళది ఆధిపత్యం. ఎందుకంటే మహిళలే చూస్తాండ్రు టీవీ. కాబట్టి పురుషాధిపత్యం పెట్టరక్కడ. పెట్టకుండా స్త్రీలది ఆధిపత్యం పెట్టి పురుషుడిని అవమానిస్తారన్నట్టు. పురుషుడిని బలిపశువుగా చేసినట్టు, స్త్రీలు విజయం సాధించినట్టు వీడు విలన్ అన్నట్టు. పురుషుడు రావణాసురుడు, స్త్రీలు అమ్మవారు టైప్‌లో ఉండి వాడిని వధించినట్టు చూపెడతారు ప్రతి సీరియల్‌లో ఎక్కువ. అట్లా చూపెడతారు. అంటే ఆడవాళ్ళే హీరోలనమాట టీవీ సీరియల్‌లో. మగాడు కేవలం విలన్. రావణాసురుడు లాంటి విలన్ అనమాట. స్త్రీలోకం వధించే ఒక విలన్. ఎందుకంటే స్త్రీలే చూస్తున్నారు కాబట్టి వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ ఉంటారన్నమాట. అది ఇక్కడ ఉద్దేశం. ఎందుకంటే వాళ్ళకి ఈ విధంగానే క్యాష్ డబ్బులొస్తాయి కాబట్టి స్త్రీలకి ఎంకరేజ్ చేస్తారు. అట్లుంటారన్నమాట. అంతే కదా! ఇప్పుడు మనం ఓ జబ్బుకు పోయినాం. పోతే ముక్కు జబ్బు పోయినామనుకో, ముక్కుకు సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తారు గానీ వేరే జబ్బు ఇస్తారా? ఇయ్యరు కదా! అట్లనే స్త్రీల కోసం చూస్తారు కాబట్టి వాళ్ళను ఎంకరేజ్ చేస్తూ, వాళ్ళకి సపోర్ట్ చేస్తూ కథలు తయారు చేస్తారు. అట్లుంటదనమాట. స్త్రీలకు వ్యతిరేకమైన పురుషులను అణచివేస్తూ ఉంటారనమాట. అది రూల్.
అలాగే మగవాళ్ళ సినిమాలంటే సినిమాల్లో పురుషులను ఆధిపత్యం చేస్తూ ఆడవాళ్ళను తక్కువ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే పురుషాధిపత్యం కాబట్టి. అట్లా డబ్బులొస్తాయి కాబట్టి. టీవీ సీరియల్‌లో ఆడవాళ్ళకి డబ్బులొస్తాయి కాబట్టి ఇట్లా చూపెడతారంట. అంటే వాళ్ళకి కావాల్సిన డబ్బు కోణం నుండి చూపెడతారు. అంతేగాని కథ న్యాయం చేయాలా, ధర్మం చేయాలా, అధర్మమా, ధర్మమా అని కాదు. చూస్తున్న ఆడియన్‌ను మెప్పిస్తారనమాట. వానికి సాటిస్ఫాక్షన్ చేస్తారనమాట. అది ఇక్కడ పాయింట్. ఒక మాటలో చెప్పాలంటే కంటెంట్ ఎలా ఉంటుందంటే తప్పా, రైటా అనేది కాదు. ఇప్పుడు పెద్ద మనుషులు పల్లెటూర్లలో ఎట్లుంటారు? 2 వర్గాలల్ల ఎవని వాక్చాతుర్యంతోటి వానోని రైట్ అని చూపిస్తాడు. అవతలోని వాక్చాతుర్యంతోటి వాంది రైట్ అని చూపెడతాడు. ఇటోని వాక్చాతుర్యంతోటి వీంది రైట్ అంటాడు. ఒకడు స్త్రీని కరప్ట్ చేసిండు, రేప్ చేసిండు, మోసం చేసిండు. అయినా సరే బయట ఎందుకొచ్చింది? అర్ధరాత్రి ఎందుకొచ్చింది? అని గట్టిగా వాదిస్తాడంట. ఆ విధంగా తప్పులెత్తాడు వాడు తిరిగితోటి. చేస్తే ఈ తప్పు చేసినోడే రైట్ అవుతాడు. ఒక్కోసారి రైట్ చేసిందంటే తప్పవుతది. అట్లా చేస్తాడు వాడు టెక్నిక్. సినిమా లాంటిదన్నట్టు. మగవాళ్ళ కోసం మగవాళ్ళకు సపోర్ట్ చేసేలాగా మాట్లాడితే వాళ్ళు సంతోషపడతారు. ఆడవాళ్ళ కోసం ఆడవాళ్ళని సపోర్ట్ చేస్తూ మాట్లాడితే ఆడవాళ్ళు సంతోషపడతారు. డబ్బులొస్తాయి. అంతే రూల్ ఇక్కడ. అయితే ఇది న్యాయమా? ఇది ధర్మమా? అనేది కాదనమాట. కంటెంట్ ఇలా చేయాలి మీరు యూట్యూబ్‌కైనా అంతే. కంటెంట్ ఎలా క్రియేట్ చేస్తారంటే ఏ వర్గం వారిని ఆ వర్గం వాళ్ళు సాటిస్ఫై చేస్తారు. ఇప్పుడు మనం కుక్కని కొడతాం. బాగా కొడితే ఎవడైనా మద్దతు ఇస్తాడు కుక్కకు? అయ్యో పాపం అంటారా? అనరు. అలాగే మన ఒక స్త్రీని ఎగతాళి చేస్తూ, హేళన చేస్తూ పురుషుడు ఇంకో పురుషునితో చెప్తే ఇంక పురుషుడు ఒకడైతారు. సపోర్ట్ ఇచ్చుకుంటారు. కాబట్టి అందరు నవ్వుతారు. కానీ అయ్యో పాపం ఆమె అని అనరు కదా! మనం ఒకటే నవ్వుకుంటాం కదా! మద్దతు ఇస్తే అట్లా అనమాట. ఇప్పుడు పాకిస్తాన్ ఉన్నారు. పాకిస్తాన్ మనోళ్ళు ఓడించి తీవ్రంగా హింసించి ప్రాణాలు తీస్తే మనం నవ్వుకుంటాం. ఇండియన్స్ ఒకరికొకరు మద్దతు ఇచ్చుకుంటాం కాబట్టి నవ్వుకుంటాం. అట్లుంటది. అయ్యో వాళ్ళ మనసులో అనుకుంటామా? అనుకోం. వాళ్ళు కూడా అంతే. మన వాళ్ళని చంపితే వాళ్ళు నవ్వుతారు కానీ అయ్యో అనుకుంటారా? వాళ్ళు సపోర్ట్ ఇచ్చుకొని నవ్వుకుంటారు. ఇగో ఇట్లుంటది. అంతే తప్ప అవతలోడు మన దిక్కు సపోర్ట్ చేయడంటు. ఎవడు ఎవరికి మద్దతు ఇస్తే వాని దిక్కు ఉంటారు. అంతే తప్ప న్యాయమా, ధర్మమా అనేది ఉండదు కదా! అట్లా అన్నట్టు. ఇండియన్స్ సపోర్ట్ చేసుకుంటారు. అంతేగాని పాకిస్తాన్ వాడు చచ్చిండు కదా! మనోడు చంపిన వాళ్ళని అనుకోరు యుద్ధంలో. చూసినావా? అట్లా అన్నట్టు. ఇప్పుడు ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగవాళ్ళని అవమానిస్తే ఆడవాళ్ళు నవ్వుకుంటారు, సంతోషించుకుంటారు. కానీ పాపం మగవాళ్ళు అన్నారు. వాళ్ళ ఇంట్లో మగవాళ్ళున్నా అలా అనుకోరు. మగవాళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళని అవమానిస్తారు కానీ అయ్యో ఆడవాళ్ళు మన ఇంట్లో ఉన్నారు కదా! నువ్వు పాపం ఆడవాళ్ళు ఎవరు అనరు. చూసినావా? ఒక కంటెంట్ ఇట్లుంటారంట. ఎవరైతే చూస్తారో వాళ్ళకు సాటిస్ఫాక్షన్ చేయాలంట. అంతేగాని తప్ప ఒప్ప అనేది కాదు. అలా చేస్తేనే చూస్తారు మీది కంటెంట్ ఇది. చూడండి, గుర్తుపెట్టుకోండి. అలాగే ఇప్పుడు మనం ఢిల్లీ పోయినాం అనుకో, కొత్త ఊరు మనకు తెలియదు. పోతే ఇదే తాజ్‌మహల్ అని వాడు ఇంకేదో మహల్ చూపెట్టిండు. ఎర్రకోటనో ఇంకేదో చూపెట్టిండు. చూపెడితే ఏం చేస్తాం? అదే తాజ్‌మహల్ అనుకొని సంతోషపడతాం. అది తాజ్‌మహల్ కాదంటామో మోసపోయిండని తెలుసుకుంటాం. కానీ మనకు వాడు మోసం చేసిండని తెలియకపోతే వాడు ఇంకేదో గుడి చూపెట్టినా ఇదే తాజ్‌మహల్ అనుకొని సంతోషపడతాం. నిజమే అనుకుంటాం కదా! కంటెంట్ అలాంటిదన్నమాట. ఆడియన్స్‌కు కంటెంట్ ఖచ్చితంగా అదే కంటెంట్ ఇవ్వాల్సిన పని లేదు. వాళ్ళను సాటిస్ఫాక్షన్ చేయడానికి నువ్వు ఏదో ఒకటి రూపొందించనమాట. ఒక విషయాన్ని రూపొందించి వాళ్ళని సాటిస్ఫాక్షన్ చేయి అంతే. ఇప్పుడు పిల్లలను ఆడిపిస్తావు. ఎట్లా సంతోషపడతావు? వాళ్ళకేం తెలుసు? ఏది తెలవదు. ఏది ఆడించినా నవ్వుతారు చూసినావా? అట్లా అంట. ఆడియన్స్‌ని సాటిస్ఫాక్షన్ చేయి నువ్వు కంటెంట్‌తో గంతే. ఎవరైనా ఏం చేస్తారు? కోడల మీద బదనాం పెడతారు. బిడ్డని వెనకేసుకొచ్చుకుంటారు. అట్లా అంట. ఆడియన్స్ అలాంటి వాళ్ళు కాబట్టి ఏం చేయాలి? కోడల మీద బదనాం పెట్టాలి. బిడ్డని వెనకేసుకొచ్చినట్టు మాట్లాడాలి వాళ్ళకు. అప్పుడు ఎటువంటి సాటిస్ఫాక్షన్ అవుతారు. ఎందుకంటే వాళ్ళ స్వభావం అది కాబట్టి. ఇలా కంటెంట్ చేయాలంతే. అయితే సమాజంలో ఒక చెడ్డవాడిని ఏం చేస్తారు? కొడతారు కదా! చెడ్డవాళ్ళని కొడతారు. కానీ ఎవరు పాపం అనరు. ఇప్పుడు ఒక విష జంతువు ఉన్నది. ఒక విష జంతువుని ఎవరైనా చంపుతారు కదా! పాపం అనేవాళ్ళు ఎవరున్నారు? జాలి పడతారా? ఎవరు పడరు. అలాగే సమాజంలో చెడ్డవాళ్ళు ఉన్నారు. అందరూ వాడిని శిక్షించంటారు కానీ పాపం అనే వాళ్ళు ఎవరైనా ఉంటారా? దొంగ కాబట్టి శిక్షిస్తున్నారు అంటారు కానీ విలన్‌గా చూస్తారు వాడిని కానీ అనరు కదా! అట్లనే ఆడవాళ్ళు బట్టి ఈ నగ్న శిల్పాలు, ఆ నగ్న భంగిమలు, రతి భంగిమలు ఉద్రేకం కలిగించేటివి ఉంటాయి చూసినావా? అలా పెడతారు వాళ్ళు. లేదా పెట్టిస్తారు ఎవరైనా వాళ్ళ చేత. పెట్టిస్తే ఏం చేసి వాటిని చేసి ఉద్రేకం కలుగుతది. ఉద్రేకం కలిగేలా పెడతారు. కాబట్టి పురుషుడికి ఉద్రేకం కలుగుతది. కాబట్టి అది తప్పు కాదని పురుషుడు అనుకుంటాడు. అట్లా అంటావు. అట్లా తయారు చేస్తారంట. కొన్నిసార్లు పురుషుని చేత కూడా అలా పెట్టించొచ్చు. పెడితే ఆడవాళ్ళు కూడా వాళ్ళని ఆ విధంగా తీసుకొని వాళ్ళు ఉద్రేకపడవచ్చు, ఉద్రేకం చెందవచ్చు కొందరు. అట్లుంటదనమాట. కానీ నిజానికి అది ఇల్లీగల్. న్యాయం ప్రకారం చూస్తే ఇల్లీగల్. ఎందుకంటే శత్రువుని కూడా మనం మిత్రులాగా చూడాలంటారు. హత్యలు చేసి ఉరికంబం ఎక్కే వ్యక్తి మీద కూడా జాలిపడే వాళ్ళు ఉంటారు తప్ప శిక్షించంటాం అని అనేవాళ్ళు ఉన్నారు కదా! అది మంచితనం అన్నట్టు. కాకపోతే మనం క్షణికావేశానికి లోనై ఆ విధంగానే తీసుకుంటాం. ఆ బొమ్మలు, రతి బొమ్మలను చూసి వాళ్ళను వేశ్యలుగా చూసి మనం వాళ్ళతో శృంగారం కోరికలు పెంచుకుంటారు మగవాళ్ళు. మగవాడైతే ఆడవాళ్ళు పెంచుకోవచ్చు వాళ్ళని చూసి. కానీ అది కరెక్ట్ కాదు.
కానీ ఎవరు అంత ఆలోచించరు కదా! ఇప్పుడు శత్రువుని క్షమించే అంత గొప్ప మనసు ఎవరికుండదు. ఉరిశిక్ష పడే ఖైదీ మీద జాలిపడే వాళ్ళు ఎవరుంటారు? వాడు తప్పు చేసిండు కాబట్టి ఉరిశిక్ష పడ్డది. కొట్టుండి కొట్టుల్లి అంటారు గానీ, జాలిపడే వాళ్ళు ఎవరుండరు కదా! అట్లాంటి రతి భంగిమను కూడా పెట్టగానే పురుషుడు ఉద్రేకానికి లోనవుతాడు, సెక్స్ చేస్తాడు. కానీ అది మానవత్వం అయితే కాదు. కానీ అవన్నీ ఎవరు చూడరు. కంటెంట్ కూడా అంతే అనమాట. ఒక కంటెంట్ కూడా ఇలాగే అందున్నది చూసి దాని ప్రకారం జనం స్పందిస్తారు గానీ, మనకెందుకు, మనమెందుకు స్పందించాలే అని నేచురల్‌గా ఆలోచించరనమాట. ఎవరు ఆలోచించరు.